హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ రష్మి ఫ్రమ్ మానస క్లినిక్ వనపర్తి. ఇవాళ మనము ఒక మిత్ గురించి తెలుసుకుందాం. పాతకాలంలో అంటే మన జనరేషన్ కాకుండా, మన పేరెంట్స్ కాకుండా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం. స్టార్టింగ్లో పీసీఓడి అనేది వస్తే ఇది ఎందుకు వచ్చింది? అసలు మనము ప్యాడ్స్ వాడడం వలన లేకపోతే కప్స్ వాడడం వలన దీనివల్లనే వచ్చింది అనేది వాళ్ళ పిల్లలకి వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్కి అలా చెప్పేవాళ్ళు. కానీ యాక్చువల్ రీజన్ అది కాదు. పీసీఓడి ఇవాళ లేదు, మన పేరెంట్స్ ఏజ్లో ఉంది, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఏజ్లో కూడా ఉంది పీసీఓడి. కానీ అల్ట్రాసౌండ్ మెషిన్ అనేది మనకు ఒక 20 years బ్యాక్ వచ్చింది కాబట్టి, అల్ట్రాసౌండ్లో నీటి బుడగలు కనిపించడం స్టార్ట్ అయింది కాబట్టి పీసీఓడి అనేది ఒకటి బయటకు వచ్చింది. కానీ అంతకుముందు లేదని కాదు, అంతకుముందు కూడా ఉంది. కాకపోతే అంతకుముందు ఇంత ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు చాలా కామన్గా చూస్తున్నాము. 10లో ఆల్మోస్ట్ 6 to 7 మెంబర్స్కి పీసీఓడి ఉంది అని బయటకు వస్తుంది కదా. అప్పుడు లేదు కదా. అప్పుడు కూడా ఉంది, కానీ బయటపడేది కాదు. ఎందుకంటే స్కాన్ మెషిన్ ఇలాంటివి అప్పట్లో మనకి లేవు, అందుకని బయటపడలేదు. అప్పుడు డైట్ మంచి ఫుడ్ అనేది చాలా బాగుంటుండే, క్వాలిటీ చాలా బాగుంటుండే, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా చాలా తక్కువగా ఉంటుండే. సో అందుకని వాళ్ళకి ఉన్నా కూడా సివియారిటీ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల, ప్లస్ డిటెక్షన్ కోసం స్కాన్ మెషిన్స్ లేకపోవడం వల్ల పీసీఓడి అనేది బయటికి రాలేదు. ఇప్పుడు బయటకు వస్తుంది అంతే. అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది.